వారిని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి దేనికి వచ్చారు, ఎందుకోసం వచ్చారు, మీకు ఏమని ఏం జరిగింది? చెప్పుకుంటే ఏదో కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఉంది నా సంగతి. ఏం చెప్పను, మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్టు. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడూ బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్నీ నేను ఎప్పుడూ బయటకు రాలేదు. అట్లా ఉన్నాము. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వట్లా. మిమ్మల్ని పంపించలేదా హాస్పిటల్లో ఉన్నప్పుడు? పంపించలేదు. స్టాండర్డ్గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి అసలు ఆ ప్రెమిసెస్కి రాకూడదని, ఏది ఐయూసీ ప్రెమిసెస్కి రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు.